జై గురుదత్త. పరమపూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారాలు. నేను చెప్పదలుచుకున్న విషయం ఒక 2-3 నిమిషాల్లో స్ట్రైట్గా చెప్పేస్తాను. ప్రతి దేశానికి కూడా ఒక ఆర్మీ ఉంటుందండి. ఎందుకు ఆర్మీ ఉంటుంది అంటే, ఆ దేశం మీద ఎవరైనా దాడి చేస్తే, ఎవరైనా ఆక్రమించాలని చూస్తే, ఏదైనా దోపిడీ చేయాలనుకుంటే ఆ దేశాన్ని కాపాడుకోవడానికి ఒక ఆర్మీ ఉంటుంది. అలాగే ధర్మానికి కూడా ఒక ఆర్మీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు? ఈ ధర్మం మీద ఆక్రమణలు చేసేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇంతకుముందు సంతోష్ కుమార్ గారు చెప్తూ, నాట్ ఫస్ట్, మొట్టమొదట హిందూ ధర్మం ఎవరి మీద దాడులు చేయలేదు. కానీ మన మీద జరుగుతున్నటువంటి దాడుల్ని తిప్పికొట్టడానికి ఒక ఆర్మీ ఉండాల్సిన అవసరం ఉంది. మేము బహుశా ఆ ఆర్మీ అని అనుకుంటున్నాం. అయితే ఒక భారత ప్రభుత్వం ఎలా అయితే ఆర్మీలో మంచి ప్రతిభ కనబరిచిన వాళ్ళకి శౌర్య చక్ర, వీర చక్ర లాంటి అవార్డులు ఇస్తుందో, అలా ఇలా మాలాంటి వాళ్ళని గుర్తించి మాకు ఈ అవార్డు ఏదైతే సనాతన దత్తబంధు అనే ఒక బిరుదు ప్రదానంతో పాటు సన్మానాన్ని చేయాలని సంకల్పం చేసినటువంటి గురువు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే ప్రత్యేకంగా ఎలాంటి సన్మానాలు, సత్కారాలు కోరుకోం, కానీ ఇలాంటి గుర్తింపు పూజ్యుల దగ్గర నుండి ఆ గౌరవం లభించినప్పుడు ఎంతో ప్రోత్సాహం, శక్తి, ఇంకొంతమందికి మనం కూడా ఇలా పనిచేయాలి అనేటటువంటి ఒక స్ఫూర్తి, ఇలాంటివన్నీ కలుగుతాయి. ఇంతకుముందే నేను గమనించాను, పెద్దలు చిర్రావూరు గారికి స్వామివారు సత్కారం చేస్తున్నప్పుడు, వారికి తలపాగా పెడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం చూశాను. రామదాసు కానివ్వండి, ఛత్రపతి శివాజీ, చాణక్యుడు, చంద్రగుప్తుడు, బుక్కరాయుల యొక్క గురువుగా విద్యారణ్యులు వారు ధర్మస్థాపన చేయాలి. అలాగే స్వామి వారి యొక్క మార్గదర్శనంలో సమర్థత కలిగినటువంటి శిష్యులని తయారు చేసి మన ధర్మానికి ఒక రక్షణ వలయంగా నిలబెట్టినట్లయితే ఆ వలయాన్ని దాటి వచ్చే దమ్ము ఏ పాషాణ మతాలకి ఉండదు. ఈ సందర్భంగా నా యొక్క విజ్ఞప్తి, విన్నపం ఏంటంటే, మన దేశంలో ఎన్నో పీఠాలు, మఠాలు ఉన్నాయి. ప్రతి పీఠం నుంచి, ప్రతి మఠం నుంచి, అంటే చేయగలిగినటువంటి మఠం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 100 మంది, 200 మంది సుశిక్షితులైనటువంటి సైన్యాన్ని తయారు చేసి, అంటే ఇప్పుడు ఏదైతే మనం ఆర్మీ అని అనుకుంటున్నామో, ధర్మరక్షణ కోసం పనిచేసేటటువంటి ఒక ఆర్మీని ఒక 100 మందిని, 200 మందిని తయారు చేసి వాళ్ళని ధర్మరక్షణకు వినియోగిస్తే బాగుంటుందేమో అని ఒక చిన్న ఆలోచన. అది సాధ్యాసాధ్యాలు పరిశీలించి పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ అలాంటి కార్యంలో మమ్మల్ని భాగస్వాముల్ని చేసినట్లయితే మా వంతు, మా శక్తి మేరకు రామకార్యంలో హనుమంతుడు ఎంత ఉత్సుకతతో, ఎంత శక్తి ధైర్యాలతో పనిచేస్తాడో అంత ఉత్సాహంతో పనిచేయడానికి మేము సదా సన్నద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.